వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూభారతి పేరుతో అక్రమాలంటూ హరీష్ తీవ్ర ఆరోపణలు. నిషేధిత భూముల పేరిట భారీ వసూళ్లు జరుగుతున్నాయన్న విమర్శ. మంత్రి నుంచి అధికారుల వరకు ప్రమేయం అంటూ ఆరోపణలు. భూ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్. హరీష్ ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ ఘాటు కౌంటర్. కోకాపేట భూముల కేటాయింపుపై బీఆర్ఎస్పీ ఆరోపణ. రిజర్వాయర్ అవసరాల కోసమే భూ సమీకరణ అన్న స్పష్టం. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్ష లక్ష్యమన్న విమర్శ. కేంద్ర వివక్షపై మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు. నిధుల కోతల మధ్య సంక్షేమం కొనసాగుతుందని హామీ. తెలంగాణ హక్కుల కోసం పోరాడతామని ప్రకటన. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న స్పష్టం. రాజ్యసభ అవకాశం ఇవ్వాలని వి హనుమంతరావు విజ్ఞప్తి. వయసుతో సంబంధం లేకుండా పార్టీ సేవ చేస్తున్నానన్న వ్యాఖ్య. తన సేవలను గుర్తించాలని నాయకత్వానికి అభ్యర్థన. పార్టీ బలోపేతమే తన లక్ష్యమన్న సీనియర్ నేత. ధరణి వ్యవస్థను విస్మరిస్తూ భూభారతి తీసుకొచ్చామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూముల వ్యవహారాల్లో అవినీతికి పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిషేధిత భూముల పేరుతో భారీ వసూళ్లు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి కింది స్థాయి అధికారుల వరకు ప్రమేయం ఉందని విమర్శించారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం దళారుల చేతుల్లోకి వెళ్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సమీక్ష కూడా నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూ వ్యవహారాల్లో పారదర్శకత లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు స్పష్టంగా వివరించాలని కోరారు. సెటిల్మెంట్ కాగానే తీసేయడం, పెట్టుడెందుకు తీసుడెందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేడ్చల్ జిల్లాలో ఎంత జరిగింది, యాదాద్రిలో ఎంత జరిగింది, భువనగిరిలో ఎంత జరిగింది, ఈ మూడు బయట పెట్టింది విలేకరులే. మరి ఇంకా మిగతా జిల్లాలో ఎక్కడెక్కడ జరిగింది, రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయట పెట్టాలని మేము ఇలా ఆ పేలని బాంబుల మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టాలని ఇవ్వాలి. ఎందుకు నోరు మూసుకున్నావు? ఆయనకంతా అహంకారం, ఆయన ఒళ్ళంతా శరీరం అంతా అహంకారంతో నిండి ఉంటుంది. మాట్లాడితే అహంకారంతోనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ నీ శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెదవిప్తలేవు? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు పడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే, దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని అడుగుతా ఉన్నా. చీటికి మాటికి రివ్యూ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల డబ్బు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి భూభారతి వల్ల నష్టం జరిగితే రివ్యూ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఎందుకు రెవెన్యూ మంత్రిని చూస్తే భయపడుతున్నావా? పొంగిలేటి అంటే నీకు భయమా? కారణమేంటి? పొంగిలేటి బయట పెట్టడా, ముఖ్యమంత్రి రివ్యూ చేయడా? ఇది ప్రజల సొమ్ము కదా. నాగోలు ప్రాంతంలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మూసీ సుందరీకరణ పనులను గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాధితులు సందర్శించారు. అప్పట్లో ఎలాంటి ఇళ్ల కూల్చివేతలు చేయకుండా అభివృద్ధి సాధ్యమైందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో డెమోలిషన్లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను తొలగించడం తగదన్నారు. ప్రజలతో చర్చించి ప్రత్యామ్నాయాలు చూపించి ముందుకు వెళ్లాలని సూచించారు. గతంలో అమలు చేసిన విధానాలను అధ్యయనం చేసి అదే నమూనాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి ప్రజల మన్నన పొందేలా ఉండాలి గాని బాధ కలిగించేలా కాకూడదన్నారు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కోకాపేటలో కోట్ల విలువైన భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ ధరలకు కేటాయించిందని ఆరోపించారు. ప్రస్తుతం చేపడుతున్న భూ సమీకరణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వర్క్స్ నిర్మిస్తున్న రిజర్వాయర్ అవసరాల కోసమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగం పెరిగితే ప్రజలు మళ్లీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారనే భయంతో ప్రతిపక్షం విమర్శలు చేస్తుందన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. మంచినీటిని సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం ఆ భూమిని, ఎందుకంటే అక్కడ భూమి లేదు ఎక్కువ, మీకు అక్కడ తెలుసు, కోకాపేటలో ఇలా 100 కోట్ల పైచిలకు భూమి రేటు పెరిగింది. ₹1 దానాదత్తం చేసినటువంటి బీఆర్ఎస్ ఈరోజు వాళ్ళు ఒప్పుకుర్రు. శారదా పీఠం వారు ఒప్పుకొని ఆ ల్యాండ్ అలాట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేసినాకనే మనం దాన్ని క్యాబినెట్లో పెట్టడం జరిగింది. కాబట్టి రాజకీయాలే చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరగొద్దు. ఈ రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారన్న భయంతో ఇటు ఆ కేటీఆర్, హరీష్ రావు 24 గంటలు పొద్దున్న లేస్తే వాళ్ళకున్నటువంటి పొజిషన్ని మిస్యూజ్ చేసుకుంటా తెలంగాణ ప్రజల మదిలోన విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట జాతీయ రహదారిపై పిఎస్ఎంఎల్ పరిశ్రమ సమీపంలో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనతో రహదారిపై ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యమా, వాహనాల్లో సాంకేతిక లోపాల అన్న కోణంలో విచారణ సాగుతోంది. రోడ్డు భద్రతపై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయకుండా కేంద్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజాప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. నిధుల కోతలు విధించినప్పటికీ పేదల పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడతామని, రావాల్సిన నిధులు సాధిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పిన కాళేశ్వరానికి సంబంధించే 14,40 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారిని కోరుతాం. భరోసా ఇస్తున్నామా? భరోసాతో పాటుగా మేము ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏది కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఈసారి తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. వయస్సుతో సంబంధం లేకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడే వ్యక్తినని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన సేవలను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాను పదవుల కోసం కాకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. 10 ఏళ్ల నుంచి అక్కడనే పనిచేస్తున్నాను. ఖమ్మంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టాను నేను అక్కడ నా ఉద్దేశం ఏంటంటే రాజీవ్ గాంధీ 2 సార్లు ఖమ్మంలో వచ్చాడు కాబట్టి గిరిజనుల సమస్య, రైతుల సమస్య తెలుసుకుని ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నా. తప్పనిసరిగా హైకమాండ్ మీద, అదేవిధంగా తప్పనిసరిగా మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి గారిని సరి అయినా నాకు న్యాయం చేస్తారని అడుగుతున్నా. మొదటి నుంచి చెప్పాను, నాకేంటంటే నేషనల్ నెట్వర్క్లో నాకు పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రలో కూడా నేను మొన్న పోయినా తునికి పోతే ఎంతోమంది అక్కడ ఉన్న నాయకులు సంతోష్ అదే హనుమంతన్ వచ్చిండనంటే నేను అనేది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే నేను ఢిల్లీలో ఉంటే అన్ని రాష్ట్రాలలో తిరుగుతా. నాకున్న పరిచయాలు ఉన్నది. అన్ని రాష్ట్రాలలో నాకున్నటువంటి ఏది తెలంగాణలో ఉన్నటువంటి ఉర్దూ, హిందీ మాట్లాడతా కాబట్టి అందరు కూడా అరే హనుమంతో అచ్చా భాషను దేతా అని అక్కడికి వస్తారు. హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికలకు వ్యాక్సిన్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమం 3 నెలల పాటు కొనసాగనుంది. మొదట ప్రభుత్వ జనరల్ ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉండగా తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరించనుంది. ఆడబిడ్డల ఆరోగ్య రక్షణ కోసం ఇది కీలక అడుగని మంత్రి పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఈ వ్యాక్సిన్ కీలకమని వివరించారు. శంషాబాద్ లో నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన 25 ఏళ్ల మసూద్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలింది. వెంటనే అప్రమత్తమే ఫోన్ రోడ్డుపై పడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందారు. ఫోన్ బ్యాటరీ లోపమా లేక ఇతర కారణమా అన్న దానిపై విచారణ జరుగుతోంది. మొబైల్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. সিম জ্বলি গেছে। अरे और निकालो जो और शॉर्ट होता है क्या हमारी कंपनी को मार चढ़ा नीचे गिरा रमजान के महीने హైదరాబాద్ బంజారా హిల్స్ లో మల్టీ జోన్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పరిశీలించారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. పనుల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే సిగ్నల్ ఫ్రీ రాకపోకలు సాధ్యమై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సాఫ్ కూడా మనకు ట్రాఫిక్ జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కూడా మంచి కనెక్టివిటీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరెవరు మార్నింగ్ వాకర్స్ వస్తారో ఈ ఒక్క రోడ్ని మనం అవాయిడ్ చేసి, అట్లానే పార్కింగ్ కూడా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని వాళ్ళు వెహికల్ వాడకుండా ఎక్కడెక్కడ అవకాశం ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడము, లేదంటే వెహికల్ని షేర్ చేసుకోవడం ప్లాన్ చేస్తే బాగుంటుంది. సో దీనికి సంబంధించి నిన్ననే ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ ఒక 2.5 months
టైం చెప్తున్నారు. 2.5 monthలో ఈ పిల్లర్స్ కంప్లీట్ చేస్తారు. మోస్ట్లీ మార్నింగ్ వాకర్స్ ఏంటంటే మనకి కేబీఆర్ చుట్టూ ఆ 360 డిగ్రీలోనే వాకింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ నెంబర్ 2లో అయితే పెద్దగా రెగ్యులర్ వాకర్స్ ఉంటారు. బట్ పెడస్ట్రియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అఫెక్ట్ అవ్వకుండా ఇక్కడ సెపరేట్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఏం లేకుండా మేము కంటిన్యూస్గా క్లియర్ చేస్తూ ఉంటాం. నాగర్ కర్నూల్ కుమ్మెర ఘటనపై అవాస్తవ ప్రచారం మానుకోవాలని ఎంపీ మల్లు రవి సూచించారు. మృతి చెందిన చిన్నారి ముందస్తు ప్రసవంతో జన్మించి ఆరోగ్య సమస్యలతో మరణించిందని మెడికల్ రిపోర్టులు తెలిపాయని అన్నారు. దాడి కారణంగా మరణించిందని ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను వాడుకోవద్దని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రాంతంలో తిరగటం వల్ల అసలు లంచే అప్పుడే పనిచేయటం లేదు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతిని చనిపోయి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏ రకంగా చనిపోయినా కొట్లాట్లో సరిపోలేదని చెప్పడానికి ఆ అమ్మాయి తల్లి ఆమె కొట్లాటప్పుడు అక్కడ లేదని, అదే కాకుండా కేసులో కూడా రాయలేదు. సరైన వెయిట్ లేకపోవటం, అప్పటి నుంచి లంచ్ కానీ అప్పటి నుంచే వేరే ఇతర జబ్బులతో బాధపడుతుంది. దాని మీద చనిపోయిందనే దాని మీద ఉంది. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. భూభారతి పేరుతో అక్రమాలంటూ హరీష్ తీవ్ర ఆరోపణలు. నిషేధిత భూముల పేరిట భారీ వసూళ్లు జరుగుతున్నాయన్న విమర్శ. మంత్రి నుంచి అధికారుల వరకు ప్రమేయం అంటూ ఆరోపణలు. భూ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్. హరీష్ ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ ఘాటు కౌంటర్. కోకాపేట భూముల కేటాయింపుపై బీఆర్ఎస్పీ ఆరోపణ. రిజర్వాయర్ అవసరాల కోసమే భూ సమీకరణ అన్న స్పష్టం. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్ష లక్ష్యమన్న విమర్శ. కేంద్ర వివక్షపై మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు. నిధుల కోతల మధ్య సంక్షేమం కొనసాగుతుందని హామీ. తెలంగాణ హక్కుల కోసం పోరాడతామని ప్రకటన. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న స్పష్టం. రాజ్యసభ అవకాశం ఇవ్వాలని వి హనుమంతరావు విజ్ఞప్తి. వయసుతో సంబంధం లేకుండా పార్టీ సేవ చేస్తున్నానన్న వ్యాఖ్య. తన సేవలను గుర్తించాలని నాయకత్వానికి అభ్యర్థన. పార్టీ బలోపేతమే తన లక్ష్యమన్న సీనియర్ నేత.